జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే 12వ ఆవిర్భావ దినోత్సవం. 11 ఏళ్ళు కష్టపడ్డాము. అంటే కష్టం అంటే ఏంటంటే నరకం చూపించినారు అన్ని పార్టీలు. జనసేన కూడా తొక్కేయాల, వాడు పైకి రాకూడదు, పైకి వస్తే ఏదో చేస్తారు వాళ్ళు అనే వాళ్ళకు ఒక ఆలోచనతో ఫస్ట్ నువ్వు పార్టీ తొక్కేసిన తర్వాత నువ్వు పార్టీ వచ్చింది. ఇప్పుడు ఒక ఎక్స్ సీఎం ఒక ఆయన వచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏందేందో మాట్లాడడానికి పిచ్చి పెట్టినాడు. ఏమని పార్టీ పోయింది, పదవి పోయింది కదా, పదవి లేఖల కింద కూర్చుంటే ఏమవుతాయంటే వీళ్ళకు పాత ఎన్ని కలవరికి వస్తా ఉంటాయి. అదే లోపల ఉండాలి, ఇలా మేము అదే సీట్లో ఉన్నాం, అదే చేస్తాను అని తప్పని ఒకరిని ఒక సీఎంగా చేసి ఎక్స్ సీఎంగా మాట్లాడే మాటలు కాదు. జనాలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు స్తోమత ఉంది, ఎవరు శక్తి ఉండేది. నాకు శక్తి లేదు, లీడర్ శక్తి లేదు. ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాడు లీడరు. మనం సొంత నిర్ణయం తీసుకుని జరగదు కదా. సొంత నిర్ణయం తీసుకుని 11 సీట్ల కింద కూర్చున్నారు. ఈ ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకు. మాట్లాడడం తప్పు అది. కానీ మనం కూడా ఏం మాట్లాడతానో ఏం చేస్తానో మనం కూడా పద్ధతిగా చూసి మాట్లాడితే ప్రజలు కూడా రేపు రాబోయే కాలం విలువిస్తారు. రేపు కొంత మాకు 12వ వార్షికోత్సవ దినోత్సవానికి దినోత్సవానికి మేమంతా ఇక్కడి నుంచి ఆ పండుగ వాతావరణంగా పండుగ చేసుకోవాలని మేము పెద్దదాపం వెళ్తున్నాం. అప్పుడు సాయంత్రం బయలుదేరుతాం. అర్థాలు ఎక్కడ మా అధ్యక్షుడు గారు ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగం ఏకే బందోబస్తుండాలుగా పండుగ వాతావరణం ఏర్పడింది. మిగతా 5 లక్షల 6 లక్షల మంది కట్టడానికి ఆస్కారం ఉంది. మా వాళ్ళు కూడా ఈ రాయచోటి కాన్ఫరెన్స్ నుంచి అందరూ మీరంతా జాగ్రత్తగా వచ్చి మీరంతా అక్కడ పండుగ వాతావరణం చూసి మన అధ్యక్షుడు ఇచ్చే ప్రసంగాన్ని వింటాం. కొత్త తరం రాబోతాను. మనం ఇంతవరకు కష్టపడినాం, కష్టం పోయింగే సుఖం వస్తుంది. అందుకోసము ఇప్పుడు కూడా మనం చాలా మంది నిలుస్తూ ఉన్నారు, మాకు అది లేదు ఇది లేదు ఇది లేదని. కానీ అధ్యక్షుడు ఎవరిని మర్చిపోడు, కష్టపడిన ఎప్పుడు మర్చిపోడు. మన మాటల్లో ఉన్న గుణం ఏమంటే కష్టపడితే ఎప్పటికైనా సుఖం ఉంటుందని ఒక ఆలోచన పెట్టుకోవాలి. తీసుకుంటాను అంతే. ఎందుకు వస్తాయన్నా అందరూ చేయండి.